అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో మద్యం షాపులు బంద్, కొత్త జీవో విడుదల చేసిన సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పథకాల పేర్లను మార్చడం లేదా మరికొన్ని పథకాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్ జగన్ అమలు చేసిన మద్యం విధానానికి స్వస్తి పలికింది. ఇప్పటి వరకు ప్రభుత్వం హయాంలో మద్యం షాపులు నడుస్తున్న విషయం తెలిసిందే. వాటిని రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఆర్డర్స్ను జారీ చేసింది. పాత ఎక్సైజ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. అయితే కొత్త లిక్కర్ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నట్లు తెలుస్తుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం షాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ను తీసుకొస్తుంది. వైసీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టింది. అయితే ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వం రీటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి గీత లిక్కర్ పాలసీ రాబోతుంది. ఇటీవల కొత్త లిక్కర్ పాలసీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 19 వరకు ఉన్న లిక్కర్ పాలసీ విధానాన్ని తిరిగి అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం రీటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేటుకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 వైన్ షాపులు ఏర్పాటు చేసింది. అయితే వీటిలో 10% అంటే 396 దుకాణాలు కల్లు గీత కార్మికులకు కేటాయించాలని నిర్ణయించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.